ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మొదటి బ్లాక్ మీటింగ్ హాల్లో ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమల్లో లోటుపాట్లు, సూపర్ 6 పథకాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, రాష్ట్రంలో రేషన్ బియ్యం దందా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఇక అమరావతి మాస్టర్ ప్లాన్ తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. పేదల బియ్యం వారికి చేరాలి లేదా ప్రభుత్వానికి ఉపయోగం కలగాలి. మధ్యలో మాఫియా పాలైతే ఎలా? కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంతో పాటు ఆఫ్రికా దేశాలకు బియ్యం తీసుకువెళ్తున్న అగర్వాల్ పోర్టులో అంతా మేనేజ్ చేస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆధారాలు, అవకాశాలను పరిశీలించాలి అన్నారు సీఎం చంద్రబాబు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు చకచకా రంగం సిద్ధమవుతుంది. ఈ దిశగా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమావేశం, ఆ వెంటనే ఉన్నత స్థాయి అధికారులతో సీఎం సమీక్ష, అంతకుముందే మంత్రివర్గ ఉపసంఘం భేటీ, ఇలా ఒకే రోజు వరుస పరిణామాలు వేగంగా జరిగాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యం ఎగుమతుల వెనుక ఉన్న కీలక వ్యక్తులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం స్మగ్లింగ్ తో అక్రమంగా ఆర్జించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే దిశగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు ఇప్పుడు రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం వంటి పోర్టులను మారుతున్నట్లు వార్తలు వస్తుండటంతో అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. రాజధాని పనుల్లో కూటమి ప్రభుత్వం మరింత వేగం పెంచింది. అమరావతిలో 11,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కీలకమైన ఆర్థిక కేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లు అమరావతి విధ్వంసానికి గురైంది. దాన్ని తిరిగి ట్రాక్ మీదకు తెచ్చేందుకు 6 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఈ క్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసింది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో పలు కమిటీలు వేసి వాటి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు. సీట్ క్యాపిటల్ నిర్మించే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లో 2,498 కోట్లతో అన్ని పనులు ప్రారంభించడానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది అన్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలిచామని అన్నారు. ఇక ఈ నెల 15 నాటికి డిజైన్ల టెండర్లు పూర్తవుతాయని అన్నారు. అలాగే ఈ నెలాఖరుకు ఆయా భవనాల నిర్మాణాలకు కూడా టెండర్లు పిలుస్తాము అని మంత్రి తెలియజేశారు. అసభ్యకర భాషతో చంద్రబాబు, పవన్, లోకేష్, అనితతో పాటు వారి కుటుంబ సభ్యులపై సైకోయిజం ప్రదర్శించిన వైసీపీ సోషల్ మీడియా బాధ్యులు సజ్జల భార్గవ్ రెడ్డి, గురంపాటి దేవేంద్ర రెడ్డి లాంటి వారికి భారీగానే చెల్లింపులు జరిగాయి. ఐ డ్రీమ్ ఛానల్ యజమాని ఇంటికొచ్చి పిల్లలకు ట్యూషన్ చెప్పిన టీచర్లకు కూడా ఇక్కడి నుంచే సొంత బాక ఉదించుకున్నాడు అని చెప్పేసి ప్రకటన రూపంలో 100 కోట్ల ప్రభుత్వ ధనాన్ని తన రోత మీడియాకు సమర్పించారు. వాలంటీర్లకు తన రోత పత్రికను అంటగట్టి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి స్వాహా చేశారు. చివరికి తన రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు తన పత్రిక, ఛానల్ ఉద్యోగులు, వైసీపీ సోషల్ మీడియా సైకోలకు 100 కోట్ల రూపాయలు పనిచేశారు. ఇది వైసీపీ హయాంలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆర్థిక అరాచకం. ఇక యూట్యూబ్ ఛానల్ యజమాని ఇంట్లో పనోళ్ల నుంచి నాటి
విపక్ష నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై బురద చల్లిన ప్రతి యూట్యూబ్ ఛానల్ కు కూడా ఇక్కడి నుంచే చెల్లింపులు జరిగాయి. జగన్ ఎన్నికల ప్రచారంలో డ్రామా సీన్లు రక్తి కట్టించేందుకు ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయిన ఐప్యాక్, ఐ డ్రీమ్స్ తో పాటు బూతులతో ప్రతిపక్షాలపై విరుచుకుపడే సజ్జల భార్గవ్ రెడ్డి మార్ఫింగ్ ఫోటోలతో టీడీపీ జనసేన నేతల పరువు తీసేందుకు ప్రయత్నించే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు సీజేఐ కుమార్తెలను సైతం వదిలిపెట్టలేదు. ఇటువంటి వారికి ₹1,000 నుంచి ₹1,00,000 వేతనాల కింద ప్రతి నెల 2 కోట్ల చొప్పున జగన్ ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉంటూ సోషల్ మీడియాలో విభాగం ఇచ్చిన కంటెంట్ పోస్ట్ చేస్తూ అసలు ఉద్యోగానికే రాని వారంతా జగన్ హయాంలో జీతాలు తీసుకున్నారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి దారుణంగా ఓడించి ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టడంతో దర్యాప్తు సంస్థలు గత 5 ఏళ్ల అక్రమాలను వెలికితీస్తున్నాయి. తనకు సొంత మీడియా లేదు అంటూ పదే అబద్దాలు చెప్పే జగన్ తన రోతపత్రిక, టీవీకి ₹100 కోట్ల ప్రకటనలు జారీ చేయించుకున్నారు. ఇందుకు సహకరించిన నాటి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై పాత్రికేయ సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. పత్రికల సర్క్యులేషన్ పరిగణలోకి తీసుకోకుండా పరోక్షంగా అడ్డగోలుగా ఆనాడు ముఖ్యమంత్రి జగన్ సొంత మీడియాకు ₹100 కోట్ల ప్రభుత్వ సొమ్మును ఆయన దోచిపెట్టారు అని ఆక్షేపించారు. చంద్రబాబు ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించడంతో ఏసీబీ ప్రాథమిక సమాచారాన్ని సేకరించింది. అందులో రోతపత్రిక ఉద్యోగులకు అడ్డగోలుగా జీతాలు, జగన్ మీడియాకు ₹100 కోట్ల ప్రకటనలు ఇచ్చినట్లు తేలింది. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి సమగ్ర వివరాలు అందించాలని సీబీఐ, ఈడీలను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జగన్ బెయిల్ను రద్దు చేయాలి అని, పోలీసుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ, ఏపీ అసెంబ్లీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గత ఏడాది నవంబర్ 1న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, తెలంగాణ సీబీఐ కోర్టులో విచారణ మందకొడిగా సాగుతోంది అని, అందుకే విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసి రోజువారీ విచారణను జరపాలి అని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఇక ఆ పిటిషన్ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ తీరుపై ధర్మాసనం అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆ కేసులపై రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అని ఇరుపక్షాల న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు, ఉన్నత కోర్టులో విచారణ పెండింగ్ కారణమని న్యాయవాదులు తెలియజేశారు. దీంతో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలన్నీ ఇస్తే తగు ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం తెలియజేస్తుంది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు సమగ్రంగా అందించమని కోరింది. ఇక అన్ని కోర్టులకు సంబంధించి సీబీఐ, ఈడీ కేసుల వివరాలను విడివిడిగా పట్టిక రూపంలో అందించాలని పేర్కొంది. అన్ని వివరాలతో కూడిన సమగ్ర అఫిడవిట్లను 2 వారాల్లో దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చిన పట్టిక చూసిన తర్వాత ఏం చేయాలో చెబుతాము అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలి అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆ పిటిషన్ను ఈయన గత నెల 22న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దానిపై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. పాత విషయాలకు కొత్త చట్టాల ప్రకారం కేసులు పెడుతున్నారు అని సిబల్ వాదించారు. ఒకే సంఘటనకు సంబంధించి అనేక కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. అయితే దీనిపై సిద్ధార్థ లూత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాలు ఎప్పటివన్నది ముఖ్యం కాదని, మహిళలపై అసభ్య పోస్టులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా అసభ్యకర పోస్టులు పెట్టడంలో భార్గవ్ రెడ్డి కీలక పాత్ర సూత్రధారి అని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దర్యాప్తునకు భార్గవ్ రెడ్డి సహకరించడం లేదు అన్నారు. ఇరుపక్షాల వాదనలు అనంతరం ధర్మాసనం భార్గవ్ రెడ్డి పిటిషన్పై జోక్యానికి నిరాకరించింది. ఇటువంటి విషయాల్లో తమకు ఎలాంటి సానుభూతి లేదని తెలియజేసింది. దుర్భాషలాడే వాళ్ళెవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది. భార్గవ్ రెడ్డి 2 వారాల్లోగా హైకోర్టుకు వెళ్లవచ్చు అని, అప్పటి వరకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ ఉంటుంది అని తెలియజేసింది. ఇరుపక్షాల వాదనలు విని నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హైకోర్టుకు ఉంటుంది అని స్పష్టం చేసింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించిన వారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ కోవలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సైకిల్ ఎక్కేందుకే సిద్దమవుతున్నారు. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ అంతా ఖాళీ అయ్యి టీడీపీలో చేరిపోగా ఆ పార్టీ ఇంతకు ముందే వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల నాని కూడా 1-2 రోజుల్లోనే సైకిల్ ఎక్కనున్నారు.
ఆళ్ల నాని 2 నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగా దానికి రాజీనామా చేసి మరి వైసీపీలో చేరారు. గడిచిన ఎన్నికల్లో ఏలూరు నుంచి 4సారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ టీడీపీలో చేరే అవకాశాలు లేకపోలేదు అని కొందరు, ఆయన జనసేనలో చేరతారని ఇంకొందరు చాలా కాలం క్రితం నుంచే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దీనిపై టీడీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం భారీ జరిమానాలు విధించనుంది. ఈ విషయంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ జరిమానాలను పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఉత్తర్వుల ప్రకారం మద్యం షాపుల్లో ఎంఆర్పీకి మించి వసూలు చేస్తూ పట్టుబడితే 5 లక్షలు జరిమానా విధిస్తారు. అదే ఉల్లంఘనకు రెండోసారి పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తారు. అలాగే మద్యం షాపులో కాకుండా ఇతర ప్రదేశాల్లో బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మినా 5 లక్షల జరిమానా విధిస్తారు. అదే రెండోసారి కూడా కొనసాగిస్తే లైసెన్స్ రద్దు చేస్తారు. ఎంఆర్పీ ఉల్లంఘనలు బెల్టు షాపుల కేసులు కాకుండా ఇతరత్ర ఉల్లంఘనలకు ప్రస్తుతం అమల్లో ఉన్న జరిమానాలు కొనసాగిస్తున్నారు. మద్యం అక్రమాలపై భారీ జరిమానాలు విధించడాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 2018లో ఇచ్చిన జీవో ప్రకారం మద్యం షాపుల లైసెన్సులు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా మొదటిసారి 1 లక్ష నుంచి 2 లక్షలు, రెండోసారి 2 లక్షల నుంచి 5 లక్షలు జరిమానాలు విధించేవారు. మూడోసారి ఉల్లంఘనకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తారు. అయితే అప్పట్లో అన్ని రకాల ఉల్లంఘనలకు ఒకే విధమైన జరిమానాలు అమలు చేశారు. ఇటీవల ఎంఆర్పీ ఉల్లంఘనలు, బెల్ట్ షాపులపై ఆరోపణలు పెరగడంతో ఈ 2 రకాల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు అమలుకు తీసుకొచ్చారు. అది కూడా రెండోసారి ఉల్లంఘిస్తే ఏకంగా లైసెన్స్ రద్దు చేస్తాము అనే నిబంధన తేవడంతో లైసెన్సీలు హడలిపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చెప్పినంత మార్జిన్ తమకు రావట్లేదని గగ్గోలు పెడుతున్న లైసెన్సీలు ఈ భారీ జరిమానాలతో ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నడుమ 861 కోట్ల లేబర్ సెస్ నిధుల పంపకంపై ఏకాభిప్రాయం కుదిరింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల పంపకాలకు సంబంధించిన వివాదాలపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. అలాగే 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీకి మరో 45 రోజుల సమయం ఇవ్వాలని మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల కమిటీ భేటీలో నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం నిమిత్తం జరిగిన ఈ సమావేశానికి ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ సీఎస్ శాంతకుమారి అధ్యక్షత వహించారు. మొత్తం 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు 15 ఉండగా లేబర్ సెస్ పంపకాలు, ఉద్యోగుల బదిలీ గడువు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ నిధుల పంపకాల వ్యవహారాలు ఈ భేటీలో ఒక కొలిక్కి వచ్చాయి. 2 రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్న డ్రగ్స్, గంజాయి నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధకం కోసం 2 రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే అత్యంత కీలకమైన షెడ్యూల్ 9లోని సంస్థల విభజన, విద్యుత్ బకాయిలపై మాత్రం సయోధ్య కుదరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు వ్యూహం రచిస్తోంది. స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తోంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. స్థానిక సంస్థల పాలక వర్గం ఉన్నప్పుడే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఈ ఏడాది జనవరిలోనే స్థానిక లోకల్ బాడీల గడువు ముగిసింది. అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం తుది కసరత్తు చేస్తున్న ప్రభుత్వం జనవరి 14న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం లోకల్ బాడీలో బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయి. బీసీల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వారి కోటాను 42%కి పెంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే రిజర్వేషన్లు పెంచాలంటే న్యాయపరంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. 50%కి మించి రిజర్వేషన్ల కోటా ఉండడానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కులాల జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు దక్కాలి అన్న నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టింది. దీనికోసం ఒక డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఈ సమయంలో జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే పరిస్థితి ఏమిటి అనే దానిపై నేతలు దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచాలి అంటే పెద్ద తతంగమే ఉంటుంది. రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పరిధిలోనిది కావడంతో కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ అస్త్రాన్ని ప్రయోగించాలి అని చూస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు అధికారికంగా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అనే ఆలోచనలో ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించి ఆ వర్గం నేతలకే టికెట్లు ఇచ్చేలా చూడాలని భావిస్తోంది. పార్టీ పరంగా ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చామని అధికారికంగా సాధ్యం కావాలంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుంది అనే అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లాలి అని హస్తం నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 213 అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకొచ్చామని, వీటితో కలిపి మొత్తం అంబులెన్స్ల సంఖ్య
1,003కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. కొత్త వాహనాల రాకతో అంబులెన్స్ రెస్పాన్స్ టైం సగటున 18 నిమిషాల నుంచి 13 నిమిషాలకు తగ్గుతుంది అన్నారు. 10 నిమిషాల్లోనే అంబులెన్స్లను పంపించి ప్రాణాలు కాపాడడానికి తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల్లో ఇతర ఎమర్జెన్సీ సమయంలో బాధితుల ప్రాణాలు కాపాడేలా రాష్ట్ర జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 74 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. పేద ప్రజలను దోచుకోవద్దని, నిబంధనల ప్రకారం వైద్యం అందించాలని ప్రైవేటు ఆసుపత్రులను హెచ్చరించారు. అనారోగ్యంతో ప్రజలు అప్పుల పాలు కాకూడదని, రోగం వస్తే ఉచితంగా వైద్యం అందుతుంది అనే భరోసా వాళ్ళకి కలగాలి అని, ఇక ఆ భరోసాను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నాడైనా నేడైనా విద్య, వైద్యం వంటి కనీస వసతుల కల్పన అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాధాన్యమని తెలియజేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గులోని హెచ్ఎంటీఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. రాజు ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రియంబర్స్మెంట్ అయినా వాటిని తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది అన్నారు. ఆరోగ్యశ్రీ ప్యాకేజీ ధరలను పెంచామని, ఏడాదిలో ఆరోగ్య శాఖలో 7,774 పోస్టులను భర్తీ చేస్తామని, ఇక మరో 6,470 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించామని తెలియజేశారు. ఒక ఎన్కౌంటర్, ఎన్నో ప్రశ్నలు. ములుగు జిల్లా చెల్పాకలో జరిగింది. బూటకపు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘం ఆరోపించింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్. కొమరం భీం జిల్లా అడవుల్లో పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిపై దాడి చేస్తున్న పులి బెబ్బులి భయంతో పంట చేన్ల వైపుకు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. ఇటిక్యాల పహాడు, దుబ్బగూడ సువార్ ప్రాంతాల వైపును వెళ్లాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెద్ద పులి సంచారంతో పశువులు సైతం దొడ్లకే పరిమితమవుతున్నాయి. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒకవైపు డ్రోన్లు, మరోవైపు ట్రాప్ కెమెరాలు. దేనికిప్పుడు వరకు పులి ఫోటోలు చిక్కలేదు. కేవలం పాదముద్రలను మాత్రమే అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇక పులి ఫోటో చిక్కితే దాని చారలను బట్టి అది ఏ పులి, దాని పేరేంటి అనేది తెలుసుకునే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇంతకీ పులి ఆడదా, మగదా, దాని పేరు తెలిస్తే దాని ప్రవర్తన ఏంటో అంచనా వేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ దాడి చేసిన పులి మహారాష్ట్రలో సైతం మనుషులపై దాడి చేసింది అని నిర్ధారణ అయితే మాత్రం దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది అన్నారు. అయితే ఆత్మరక్షణ కోసం దాడి చేసిందా, గతంలో పులి చరిత్ర ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మత్తు ఇచ్చి బంధిస్తాము అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వచ్చే వారం ఉభయ సభల ఎంపీలందరూ చర్చకు అంగీకరించారు. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం రాజ్యాంగంపై చర్చ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. లోక్సభలో డిసెంబర్ 13, 14 తేదీలో, రాజ్యసభలో 16, 17 తేదీలో రాజ్యాంగంపై చర్చ జరుగుతుంది అని స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు జరగడం లేదు. ఉభయ సభల్లో నిత్యం వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీంతో విపక్ష కూటమి ఎంపీలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అదానీ వ్యవహారం, మణిపూర్ పరిస్థితి, సంపాల్ ఘటన, అజ్మీర్ ఘటన, నిరుద్యోగం మొదలైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని, కానీ ప్రభుత్వానికి మాత్రం వీటిపై చర్చ ఇష్టం లేదు అని విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనేది రేపు తేలనుంది. మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్షం సమావేశమే తమ నాయకుడిని ఎన్నుకోనుంది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడే సీఎంగా మహాయుతి కూటమి సర్కార్ను నడపనున్నారు. ఇక మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, సీఎం ఎంపిక నిర్ణయం బీజేపీదేనని, వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించడంతో బీజేపీ నాయకుడే సీఎం కాబోతున్నారు అనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో రేపు బీజేఎల్పీ సమావేశం కాబోతోంది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను బీజేపీ హైకమాండ్ నియమించింది. వారి సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇక దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డా, ఇక తదితర బీజేపీ అగ్ర నాయకులందరూ హాజరు కానున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఆదివారం తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను తీవ్రం ప్రభావం చూపించింది. భారీ వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దారుణంగా దెబ్బతింది. ఉత్తమ్గిరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 14 గంటలకు పైగా భారీ వర్షాలు కురిశాయి.
ఈ నేపథ్యంలో ఉత్తంగిరి బస్టాండ్లోని పలు బస్సులు, కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. రోడ్లు దిగువన వరదల్లో అవి చిక్కుకున్నాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. తమిళనాడు వ్యాప్తంగా 7,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం ఎంకే స్టాలిన్ తెలియజేశారు. 147 శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరిలోని వరద ప్రాంతాల్లో చిక్కుకున్న జనాన్ని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పుదుచ్చేరి, కృష్ణానగర్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం దాదాపు 5 అడుగులకు పెరిగింది. దీంతో సుమారు 500 ఇళ్లలోని నివాసితులు వరదలో చిక్కుకున్నారు. వీరిలో 100 మందికి పైగా వ్యక్తులను ఆర్మీ రక్షించింది అని అధికారులు తెలియజేశారు. భోపాల్లో విషవాయువులు మిగిల్చిన విషాదానికి 40 ఏళ్లు అయింది. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తుల్లో ఒకటిగా నిలిచిన ఈ దుర్ఘటన ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో 100 మెట్రిక్ టన్నుల ప్రమాదకరమైన వ్యర్థాలను ఇంకా అక్కడే ఉంచడంతో సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల టన్నుల కలుషిత మట్టి కూడా ఈ ప్లాంట్ పరిసరాల్లోని ఉంది అని వాపోతున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబర్ 2, 3వ తేదీ రాత్రి మిథైల్ ఐసోసెనైట్ విషవాయువులు విడుదలయ్యాయి. వాటి కారణంగా అప్పట్లో 5,479 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఇక అనేక వ్యాధుల బారిన పడిన బాధితులు దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది జనవరిలో భారత్లో పర్యటించనున్నారు. అయితే ఇప్పటి వరకు తేదీ ఖరారు కాలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రీయ రాయబారం కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది. ఏడాదికోసారి సమావేశంలో కావాలని నేతలు ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందనుంది అని అన్నారు. ఇక వచ్చే ఏడాది ప్రారంభంలో పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ భారత్లో పర్యటించనుండడం ఇదే తొలిసారి కానుంది. ఈ పర్యటన పుతిన్కు ఎంతో కీలకం కానుంది. ఇక ముఖ్యంగా ఇరు దేశాలు యుద్ధం ఆపాలని భారత్ విజ్ఞప్తి చేస్తుంది. వాస్తవానికి రష్యా, భారత్ మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాని ప్రకారం అగ్రనేతలు సంవత్సరంలో ఒకసారి ఒకరి దేశంలో మరొకరు సంప్రదించాల్సి ఉంది. ఇక ఈ మేరకు పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. అయితే ఆయనకు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు వివిధ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులను ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఏడాది ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. జూలైలో రష్యాలో పర్యటించి శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. తర్వాత బ్రిక్స్ సదస్సుకు మోదీ హాజరయ్యారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భారత్లో పర్యటించనున్నారు. క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్కు రానున్నారు. తాత్కాలిక పర్మిట్లపై కెనడాలో ఉంటున్న లక్షలాది మంది భవితవ్యంపై ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వలస విధానంలో కొత్త పాలసీలు తీసుకువచ్చిన నేపథ్యంలో వారిని దేశంలో కొనసాగిస్తారా లేదా అవన్నీ రద్దవుతాయా అనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వచ్చే ఏడాది ఆఖరుకు సుమారు 50 లక్షల తాత్కాలిక పర్మిట్లకు గడువు తీరిపోతుంది. ఇందులో వర్క్ పర్మిట్పై, స్టడీ పర్మిట్పై ఉన్న వారితో పాటు శరణార్థులు కూడా ఉన్నారు. కెనడా ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరికీ మళ్లీ పర్మిట్లు కొనసాగించే పరిస్థితి కనిపించడం లేదు. వలస వచ్చిన వారు స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోతారు అని కెనడా ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇదే విషయాన్ని కామన్ ఇమిగ్రేషన్ కమిటీ సమావేశంలో ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ కూడా తెలియజేశారు. గత వారం జరిగిన సమావేశంలో కన్జర్వేటివ్ ఎంపీ టామ్ కెమియోక్ ఈ అంశాన్ని లేవనెత్తారు. తాత్కాలిక పర్మిట్స్ పై ఉన్న సుమారు 49 లక్షల మందిని అవసరమైతే దేశం నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఆ ఎంపీ ప్రశ్నించారు. దీనికి మార్క్ మిల్లర్ సమాధానమిస్తూ కెనడియన్ బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ వలసల చట్టాలని అమలు చేయడంలో చురుకుగా పనిచేస్తుంది అని, అయినా చాలా మంది స్వచ్ఛందంగానే దేశాన్ని వదిలి వెళ్లిపోతారు అని భావిస్తున్నామని తెలియజేశారు. మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడు హంటర్ బైడెన్ కు భారీ ఊరట కల్పించారు. 2 క్రిమినల్ కేసుల్లో హంటర్ కు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావేర్, కాలిఫోర్నియాలో హంటర్పై కేసులు నమోదయ్యాయి. ఇక ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇక అయితే ఇప్పటి వరకు శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. ఇక దీనిపై ఇప్పట్లో బైడెన్ స్పందిస్తూ హంటర్ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్షకు ప్రయత్నించబోనని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇక బైడెన్ నిర్ణయం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. పాక్లో పర్యటించడానికి భారత్ నిరాకరిస్తున్న నేపథ్యంలో ఐసీసీ చెప్పినట్లే ఆ జట్టు మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ పద్ధతికి
అంగీకరిస్తామని పీసీబీ తాజాగా పేర్కొంది. ఇక అయితే పాకిస్తాన్ యూట్యూబ్ షోలో మాజీ క్రికెటర్ రషీద్ లతీష్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ జట్టు నిరాకరించడంపై పాకిస్తాన్ యూట్యూబ్ షో క్యాబ్ బిహైండ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. కరాచీలో దావూద్ ఇబ్రహీం నివాసానికి సమీపంలో తాను నివసిస్తున్నానని అన్నారు. ఐసీసీ బాధ్యతలు జైషా స్వీకరించడంతో పాటు హైబ్రిడ్ ప్రతిపాదనలకు పీసీబీ ఆమోదం తెలపడంతో కోపంలో ఉన్న లతీష్ ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న సన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తూ ఇండియాని బెదిరింపులకు గురి చేసేలా మాట్లాడారు. పాక్లో పర్యటించడానికి భారత్ నిరాకరిస్తున్న నేపథ్యంలో ఐసీసీ చెప్పినట్లే ఆ జట్టు మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ పద్ధతికి అంగీకరిస్తామని పీసీబీ తాజాగా పేర్కొంది. కానీ ఈ విషయంలో పాక్ బోర్డు ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్కు వెళ్లకూడదు అని నిర్ణయిస్తే ఆ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలని పేర్కొంది. అయితే ఆ నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ వ్యతిరేకించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. మొన్నటి వరకు హైబ్రిడ్ పద్ధతికి తాము ఒప్పుకోమని పీసీబీ చెబుతూ వచ్చింది. అయితే ఈ పద్ధతికి అంగీకరించుకుంటే టోర్నీని మరో దేశానికి తరలిస్తామని ఐసీసీ స్పష్టం చేయడంతో పీసీబీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇంకా ఐసీసీ వార్షిక ఆదాయంలో తమ వాటాను పెంచాలని కూడా పీసీబీ డిమాండ్ చేస్తుంది. మరి పాక్ ప్రతిపాదనపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో చూడాలి. పీవీ సింధు ఈ తెలుగు అమ్మాయి సాధించిన విజయాలు లేవు. ఇక స్టార్ షట్లర్కు కొనసాగుతున్న సింధు 2 సార్లు ఒలింపిక్స్ పథకాన్ని గెలుచుకుంది. ఇక దాంతో పాటు బ్యాడ్మింటన్లో అన్ని పోటీల్లోనూ పథకాలను భారత్కు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె ఇంకా కెరీర్లో కొనసాగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సింధు త్వరలో పెళ్లిపేటలు ఎక్కనున్నారు. హైదరాబాద్కు చెందిన వెంకట దత్త సాయితో ఆమెకు పెళ్లి ఖాయమైంది. ఇక ఈ నెల 22న రాజస్థాన్లోని ఉదయపూర్ వీరి వివాహానికి వేదిక కానుంది. మరోవైపు సింధు హైదరాబాద్లో బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఇది కూడా మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక పీవీ సింధు పెళ్లి చేసుకుంటున్న వెంకట దత్తసాయి హైదరాబాద్లోని పోసాయిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇరు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. జనవరి తర్వాత నుంచి పీవీ సింధు బ్యాడ్మింటన్ టోర్నీల బిజీ షెడ్యూల్ ఉండడంతో డిసెంబర్లో పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యామని పీవీ సింధు తండ్రి పీవీ రమణ తెలియజేశారు. డిసెంబర్ 22న రాజస్థాన్లో పెళ్లి అయిన తర్వాత డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ జరుగుతుంది అన్నారు.